టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాల గురించి చర్చించుకుందాం. సో మనము ఈ ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాలను ఎపిసోడ్ 1, 2గా చెప్పుకున్నాము. ఇది థర్డ్ ఎపిసోడ్గా చెప్పుకుందాం. సో ఎప్పుడైనా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటప్పుడైనా కరెంట్ అఫైర్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ వస్తుందండి. సో అలాంటి క్రూషియల్ రోల్ ప్లే చేసేటువంటి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనము దాన్ని జాతీయాంశాలని, ప్రాంతీయాంశాలని, అంతర్జాతీయ అంశాలని, వార్తలు, వ్యక్తులని, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేట్స్కి ఉన్నటువంటి థీమ్స్ ఏంటి, ఆ ఇంపార్టెంట్ డే ఆ రోజే ఉండడానికి గల కారణం ఏంటి అని ఇలా విడివిడి విభాగాలుగా చదివినట్టయితే దాన్ని చదవడం ఈజీ అవుతుంది, రివిజన్ చేయడం కూడా అంతే ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఈ కరెంట్ అఫైర్స్ని కూడా మనము స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అండ్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ అని మర్జ్ చేసుకొని చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా రీసెంట్గా వరల్డ్ కప్ జరిగింది, 2023లో వరల్డ్ కప్ జరిగింది. ఏది క్రికెట్ వరల్డ్ కప్ జరిగింది భారతదేశంలో. సో భారతదేశంలో జరిగినటువంటి క్రికెట్ వరల్డ్ కప్లో ఫైనల్లో ఎవరు నెగ్గారు, ఎవరు ఓడిపోయారు అని ఇస్తే అది డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇచ్చేటువంటి క్వశ్చన్. అలా కాకుండా వరల్డ్ కప్కి సంబంధించి క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సంబంధించిన అంశం ఏదైనా అంటే ఫస్ట్ వరల్డ్ కప్ ఎప్పుడు జరిగింది, భారతదేశానికి సంబంధించిన భారతదేశం ఎప్పుడైనా వరల్డ్ కప్ సాధించిందా, ఏ సంవత్సరంలో సాధించింది అంటే 1983లో సాధించింది అని అనుకోండి సపోజ్. అప్పుడు ఆ జట్టుకు సారథ్యం వహించినటువంటి వ్యక్తి ఎవరు, లేదా 2011లో సాధించింది, ఆ 2011లో సాధించినటువంటి జట్టుకు సారథ్యం వహించింది ఎవరు, ఇవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వచ్చే క్వశ్చన్స్. అలా కాకుండా డైనమిక్ కరెంట్ అఫైర్స్ అనుకోండి, అంటే రీసెంట్గా జరిగిన 2023 క్రికెట్ వన్డే వరల్డ్ కప్లో గెలిచిన జట్టు ఏది అని అడగచ్చు. గెలిచిన జట్టు ఏది అంటే ఆస్ట్రేలియా. రన్నర్అప్గా నిలిచిన జట్టు ఏది అంటే భారతదేశం. సో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరు నిలిచారని అడగచ్చు, విరాట్ కోహ్లీ. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు నిలిచారు ఫైనల్లో అని అడగచ్చు, ట్రావిస్ హెడ్. సో అలా ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేది రీసెంట్గా జరిగినటువంటి క్వశ్చన్ అడిగితే అది డైనమిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తుంది. అలా కాకుండా దానికి సంబంధించిన అంశము లేదా దాని రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ అడిగినట్టే అయితే అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా వస్తుంది. సో ఎప్పుడైనా ఇలా స్టాటిక్ అండ్ డైనమిక్ రెండు మర్జ్ చేసుకొని చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ప్రతి బిట్టును చేసే అవకాశము ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. సో ఇలా జాతీయాంశాలు, అంతర్జాతీయాంశాలు, ప్రాంతీయాంశాలు, వార్తల్లో, వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, ఆ ఇంపార్టెంట్ డేస్ ఉన్నటువంటి థీమ్స్, వీటితో పాటుగా స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటూ మర్జ్ చేసుకొని చదివినట్టయితే ఏ పోటీ పరీక్షల్లో అయినా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనము ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఫిబ్రవరి 2024కు సంబంధించిన అంశాల్లో భాగంగా పలు జాతీయాంశాల గురించి చూద్దాము. వాటిలో మొట్టమొదటి అంశం చూడండి, అమృత్ భారత్ స్టేషన్. సో అమృత్ భారత్ స్టేషన్ అనేది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ దీన్ని ఇనిషియేషన్గా తీసుకున్నటువంటి అంశం. సో ఈ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా ఆల్మోస్ట్ 1200 పైన అండి. సో 1275 రైల్వే స్టేషన్లను మెరుగుపరచాలి, అంటే అక్కడ వసతులు కల్పించాలి, వాటిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్. సో ఇది 2023 ఫిబ్రవరి ఆ టైంలో లాంచ్ అయింది. మళ్ళీ ఆగస్టు నుంచి దీన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా కొన్ని స్టేట్స్ నుండి కొన్ని రైల్వే స్టేషన్లు తీసుకోవడం జరుగుతుంది. వాటిని అక్కడ వసతులు మెరుగుపరచడం, మెరుగైన సదుపాయాలను కల్పించడం, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా అక్కడ పొందుపరచడం జరుగుతుంది ఆ పర్టికులర్ రైల్వే స్టేషన్లో. అంటే ఈ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా ఎన్నిక చేసినటువంటి లేదా ఎంపిక చేసుకున్నటువంటి స్టేషన్లలో అక్కడ మౌలిక సదుపాయాలు కానీ, వసతులు కానీ ఇవి అన్నిటినీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ అమృత్ భారత్ స్టేషన్లో భాగంగా. ఇటీవల ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఎందుకుంది అంటే రీసెంట్గా 300 జిల్లాల్లో 554 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్ని రాష్ట్రాల్లో? 27 రాష్ట్రాలు. సో 27 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 554 రైల్వే స్టేషన్లు ఎన్ని జిల్లాల్లోనే ఆల్మోస్ట్ 300 డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి ఈ రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చాలనే ఉద్దేశంతో రీసెంట్గా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఎంత వ్యయం అవుతుంది అంటే 41,000 కోట్ల వ్యయం అవుతుంది. దానికి సంబంధించిన కార్యక్రమాలకు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో అమృత్ భారత్ స్టేషన్ అంటే ఏంటి? మెరుగైన సదుపాయాలు, వసతులు అవన్నీ కల్పించడం కోసం కొన్ని స్టేషన్లను అంటే రైల్వే స్టేషన్లు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
దాన్నే అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ అంటాం. సో దాంట్లో భాగంగా రీసెంట్గా కొన్ని అంటే 27 రాష్ట్రాల్లో 300 జిల్లాలో 554 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ 554 రైల్వే స్టేషన్లలో తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఎన్ని రైల్వే స్టేషన్లు రీసెంట్గా ఉన్నటువంటి జాబితాలో స్థానం పొందాయంటే 15 రైల్వే స్టేషన్లు. ఆ 15 రైల్వే స్టేషన్లు ఏవో చూడండి: బాసర, బేగంపేట్, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, షాద్నగర్, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాకూత్పుర, మిర్యాలగూడ మరియు నల్గొండ. సో ఈ 15 రైల్వే స్టేషన్లు రీసెంట్గా ప్రకటించినటువంటి అమృత్ భారత్ స్టేషన్లుగా తెలంగాణ నుంచి ఎంపిక చేయబడ్డటువంటి రైల్వే స్టేషన్లు. సో అంతకుముందు మొదటి విడతగా తెలంగాణ నుంచి 21 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయడం జరిగింది. సో 2023 జూలై ప్రాంతంలో అంటే అప్పుడు ఎంపిక చేసినటువంటి దాంట్లో. సో లాస్ట్ టైం ఎంపిక చేసిన వాటితో పాటుగా ఇప్పుడు ఎన్ని ఎంపిక చేయడం జరిగింది? ఎన్ని రైల్వే స్టేషన్లను? 15 రైల్వే స్టేషన్లను ఎంపిక చేయడం జరిగింది అమృత్ భారత్ స్టేషన్లుగా మార్చడం కోసం. సో అవేవేవి? ఆ 15 ఏవి చూడండి: బాసరా, బేగంపేట్, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల్, మెదక్, మేడ్చల్, పెద్దపల్లి, షాద్నగర్, ఉమ్దానగర్, వికారాబాద్, వరంగల్, యాకుత్పుర, మిర్యాలగూడ, నల్గొండ. సో ఎన్ని కోట్ల వ్యయంతో దీనికి సంబంధించినటువంటి పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారంటే 41,000 కోట్ల. సో ఆల్మోస్ట్ ఎన్ని డిస్టిక్? 300 డిస్టిక్లు, 554 రైల్వే స్టేషన్లు. ఎన్ని రాష్ట్రాలకు సంబంధించి అంటే 27 రాష్ట్రాలకు సంబంధించిన రైల్వే స్టేషన్లు. నెక్స్ట్ అంశం, ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఇటీవల ఒక తీర్పు వెలువడించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటి అంటే రాజకీయ పార్టీలకు అజ్ఞాతంగా వచ్చేటువంటి నిధులు, అంటే ఊరు పేరు తెలియకుండా అజ్ఞాతంగా వచ్చే నిధులు. సో వీటిని అనుమతించేది లేదు అని చెప్పి ఇటీవల ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. ఎవరు? ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం. సో డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్తూ దానికి సంబంధించి 2 ఆర్టికల్స్ను కూడా కోట్ చేయడం జరిగింది. ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 19(1)(a). సో ఈ రెండు ఆర్టికల్కు ఉల్లంఘించినట్టు అవుతుంది అని చెప్పి ప్రకటించడం జరిగింది ఈ తీర్పులో భాగంగా. సో ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించినటువంటి కోర్టు ఏది అని అడగచ్చు. ఏది అంటే సుప్రీంకోర్టు. సో ఎవరి నేతృత్వంలో ధర్మాసనం ఉంది అంటే డివై చంద్రచూడ్. సో ఆయన భారత ప్రధాన న్యాయమూర్తి. ఎన్నో భారత ప్రధాన న్యాయమూర్తి అంటే 50వ భారత ప్రధాన న్యాయమూర్తి. సో 50వ ప్రధాన న్యాయమూర్తి అని చెప్పుకున్నాం కదా. సో అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సో అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే వైవి చంద్రచూడ్. సో అతి తక్కువ కాలం పనిచేసినటువంటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కమల్ నారాయణ్ సింగ్. సో ఇటీవల సుప్రీంకోర్టుకు సంబంధించిన ఒక వ్యక్తి కనుమూయడం జరిగింది అని చెప్పుకున్నాము. నారిమన్ ఆయన న్యాయవాదిగా ఉన్నారు. అంతకుముందు కూడా ఒకరి గురించి మాట్లాడుకున్నాం, ఎవరంటే ఫాతిమా బీవి. సో సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఫాతిమా బీవి. ఆమె ఇటీవల కనుమూశారని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, సుప్రీంకోర్టుకు సంబంధించిన ఏదైనా అంశం వస్తే దాని రిలేటెడ్గా ప్రీవియస్గా ఏం చదివాము అనేది కూడా ఒకసారి రీకాల్ చేసుకోవడం వల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రకటించింది ఎవరు అంటే సుప్రీంకోర్టు. ఏ ఆర్టికల్కు భంగం కలుగుతుంది లేదా ఉల్లంఘన జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఈ తీర్పులో అంటే ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 19(1)(a). నెక్స్ట్, స్వయం అనే స్కీమ్ని ఇటీవల ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్వయం స్కీమ్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది, సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అవన్నీ చూద్దాం ఇప్పుడు. సో స్వయం అంటే ఏంటి అంటే యువత సాధికారికత కోసం ఏర్పాటు చేసిందే ఈ స్వయం ఉపాధి స్వయం స్కీమ్. ఈ స్వయం ఏంటి అంటే గ్రామీణ మరియు పట్టణ యువతకు 1,00,000 రూపాయలను వడ్డీ లేని రుణాలను ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ స్వయం స్కీమ్. సో ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే ఒడిశాలో. ఎక్కడ? ఒడిశాలో. సో ఒడిశాకు సంబంధించిన అంశం కాబట్టి ఒడిశా యొక్క ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారు అక్కడ? నవీన్ పట్నాయక్. సో రీసెంట్గా గవర్నర్ మార్పు జరగడం జరిగింది. వార్తల్లో వ్యక్తులుగా మాట్లాడుకున్నాం. ప్రస్తుతం అక్కడ గవర్నర్గా ఎవరు ఉన్నారు? రఘుబర్ దాస్. ఎవరు? రఘుబర్ దాస్. సో స్వయం అనే యువత సాధికారికత కోసం ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఎక్కడ ప్రారంభించారు, ఏ స్టేట్లో అంటే
ఒడిశాలో. ఎక్కడ? ఒడిశాలో. సో ఒడిశాకు సంబంధించి ముఖ్యమంత్రి ఎవరున్నారు ఇప్పుడు అక్కడ అంటే నవీన్ పట్నాయక్. రీసెంట్గా వార్తల్లో ఒక వ్యక్తి గురించి చెప్పుకున్న ఆయన పేరేంటి అంటే రఘుబర్ దాస్. సో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు అంటే ఒడిశా. నెక్స్ట్ అంశం స్వాతి అనే ఒక పోర్టల్ని ఇటీవల ప్రారంభించడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దేనికి సంబంధించిందో చూద్దాం. సో స్వాతి అంటే ఏంటి అంటే సైన్స్ ఫర్ ఉమెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనే పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఎప్పుడు అంటే ఫిబ్రవరి 11న. ఆ రోజు ఏమని జరుపుకుంటామంటే సైన్స్లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటాం మరి. సో అంటే ఉమెన్ అండ్ గర్ల్ ఇన్ సైన్స్ అనే దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము? ఫిబ్రవరి 11న. ఆ రోజున ఈ స్వాతి అనే పోర్టల్ను ప్రారంభించడం జరిగింది. ఎవరు అంటే ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ వాళ్ళు. సో స్వాతి అనే దానికి ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు. ఏంటి అంటే సైన్స్ ఫర్ ఉమెన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అనేది ఒక పోర్టల్ని ప్రారంభించడం జరిగింది. సైన్స్లో మహిళలు మరియు బాలికల యొక్క వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని కానీ లేకపోతే వాళ్ళ యొక్క సాధికారత కోసం ఉద్దేశించిందే ఈ పోర్టల్. నెక్స్ట్ వ్యోమిత్ర అనేది ఏంటి అంటే ఒక భారత మహిళా రోబో వ్యోమగామి. సో భారత మహిళా రోబో వ్యోమగామిని ఇస్రో చేపట్టినటువంటి గగన్యాన్లో భాగంగా దానికంటే అంటే మానవ సహిత మిషన్ కదా, దాంట్లో భాగంగా మనుషులను పంపించకంటే ముందే కూడా ఈ రోబోని పంపించి ఒక ప్రయోగం చేయాలని అనుకుంటారు. దాని పేరు ఏంటి అంటే వ్యోమిత్ర. సో మనుషుల కంటే ముందుగా పంపించాలి అనుకునే రోబో పేరేంటి అంటే మహిళా రోబో వ్యోమగామి ఏంటి అంటే వ్యోమిత్ర. దాంట్లో భాగంగా గగన్యాన్లో ఉన్నటువంటి 4 వ్యోమగాముల గురించి ఇటీవల ప్రకటించడం జరిగింది. ఎవరెవరు ఎడుతున్నో వాళ్ళ పేర్లు కూడా మనం పర్సన్స్ ఇన్ న్యూస్లో భాగంగా చెప్పుకున్నాం. సో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. సో ఈ 4 కూడా గగన్యాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నటువంటి వ్యోమగాములు. సో మనం వ్యోమగాముల గురించి మాట్లాడుకున్నా, ఏదన్నా లేకపోతే అంతరిక్షంలో వెళ్ళే వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, సో అమెరికాకు సంబంధించిన వాళ్ళనైతే ఆస్ట్రోనాట్స్ అంటాము, రష్యాకు సంబంధించిన వాటిని అయితే కాస్మోనాట్స్ అంటాం. సో ఇండియాకు సంబంధించిన వాటిని వ్యోమనాట్గా ఈ మధ్య కన్సిడర్ చేయడం జరుగుతుంది, పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఎవరెవరు ఆ 4 ఎవరు గగన్యాన్ కోసం వెళ్తున్నటువంటి ఆ 4 వ్యోమగాములు ఎవరు అంటే గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, నెక్స్ట్ శుభాంశు శుక్లా. సో భారత మహిళా రోబో వ్యోమగామి పేరేంటి? గగన్యాన్లో భాగంగా వెళ్తున్నటువంటిది వ్యోమిత్ర. ఇది వ్యోమిత్ర. నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల తొలి ప్రకృతి వైద్యశాలను ఎవరు ప్రారంభించారు, ఎవరు శంకుస్థాపన చేశారు చూడండి. సో ఈశాన్య రాష్ట్రాల తొలి ప్రకృతి వైద్యశాల ఏంటి అంటే సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ న్యాచురోపతి. సో క్రీన్. సో దీన్ని ఎక్కడ శంకుస్థాపన చేశారు అంటే అస్సాంలో. ఎక్కడ? అస్సాంలో. సో దీన్ని ఎవరు శంకుస్థాపన చేశారంటే కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి అయినటువంటి సర్బానంద సోనోవాలా మరియు అస్సాం ముఖ్యమంత్రితో కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. అస్సాం ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? హేమంత బిశ్వ శర్మ. సో ఆయనతో కలిసి ఈ ఈశాన్య రాష్ట్రాల తొలి ప్రకృతి వైద్యశాలను ప్రారంభించడం జరిగింది. సో ఎన్ని పడకల ప్రకృతి వైద్యశాల? 100 పడకల ప్రకృతి వైద్యశాల. ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? అస్సాంలో. నెక్స్ట్ సాగర్ ఆంకాలన్. సో సాగర్ ఆంకాలన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఓడరేవుల పనితీరు కోసం ఉద్దేశించినటువంటి సూచిక కోసం కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అదే ఈ సాగర్ ఆంకాలన్. సో దీనికి సంబంధించినటువంటి ఈ మార్గదర్శకాలను ఎవరు రిలీజ్ చేశారంటే పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ, ఆయుష్ శాఖలకు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సర్బానంద్ సోనోవాలా దీన్ని విడుదల చేయడం జరిగింది. సో సాగర్ ఆంకాలన్ అనేది ఏంటి అంటే ఓడరేవుల పనితీరు సూచిక కోసం ఏర్పాటు చేసినటువంటి మార్గదర్శకాలకు సంబంధించిన అంశం. నెక్స్ట్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు. సో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు సంబంధించిన అంశం చూడండి. సో పంజాబ్ నేషనల్ బ్యాంకు మరియు ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, సో ఇరేడా వాళ్ళు దేశవ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన కార్యక్రమాల అభివృద్ధి కోసం ఈ 2 కూడా ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ ఇటీవల ఏ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసం అని అడగచ్చు. దీంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్తో.
నెక్స్ట్ కాజీ నేము. సో కాజీ నేము అనేది అస్సాంకి సంబంధించినటువంటి అధికారిక రాష్ట్ర పండు. ఇటీవల దీన్ని ప్రకటించడం జరిగింది. సో కాజీ నేము అనేది ఏ రాష్ట్రం యొక్క అధికారిక రాష్ట్ర పండు అని అడగచ్చు. ఏది అంటే అస్సాం. సో అస్సాం సంబంధించిన అంశం కాబట్టి అక్కడ ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? హేమంత్ బిశ్వ శర్మ. గవర్నర్గా ఎవరున్నారు? గులాబ్ చంద్ కటారియా. ఎవరు? గులాబ్ చంద్ కటారియా. నెక్స్ట్ గ్రో ఇనిషియేటివ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నీతి ఆయోగ్ ఆవిష్కరించినటువంటి ఇనిషియేషన్. సో నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా ఎవరున్నారు? బివిఆర్ సుబ్రహ్మణ్యం. సో ఆ నీతి ఆయోగ్ ఆవిష్కరించినటువంటి గ్రో ఇనిషియేటివ్ ఏంటి అంటే గ్రీనింగ్ అండ్ రిస్టోరింగ్ వేస్ట్ ల్యాండ్స్ విత్ అగ్రో ఫారెస్ట్రీ అనేది దీని యొక్క అబ్రివేషన్. సో గ్రో ఇనిషియేషన్ అంటే ఏంటంటే గ్రీనింగ్ అండ్ రిస్టోరింగ్ వేస్ట్ ల్యాండ్స్ విత్ అగ్రో ఫారెస్ట్రీ అనేది దాని యొక్క ఫుల్ ఫామ్. సో భారతదేశంలోని బంజరు భూములను పునరుజ్జీవింప చేయడానికి కోసం ఏర్పాటు చేసిందే ఈ గ్రో ఇనిషియేషన్ స్కీమ్. సో ఎవరు ఆవిష్కరించారు దీన్ని అంటే నీతి ఆయోగ్. ఎవరు? నీతి ఆయోగ్. నెక్స్ట్ పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ప్రకారం ఏంటి అంటే దేశవ్యాప్తంగా 1 కోటి గృహాలకు వెలుగునిచ్చేలా దీన్ని రూపొందించడం జరిగింది. దీంట్లో భాగంగా సౌర ఫలకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే సౌర విద్యుత్ని కోసం ఈ స్కీమ్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో పిఎం సూర్యఘర్లో ముఫ్త్ బిజ్లీ యోజన భాగంగా ఎన్ని గృహాలకు వెలుగునిచ్చేలా దీన్ని రూపొందించారంటే 10 మిలియన్ అంటే 1 కోటి. నెక్స్ట్ 2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు డిమాండ్ వృద్ధి శోధక శక్తిగా భారత్ అవతరిస్తుంది అని చెప్పి ఎవరు ఇటీవల అంచనాలు పెట్టడం జరిగింది అంటే ఐఏ వాళ్ళు. ఎవరు? ఐఏ వాళ్ళు. నెక్స్ట్ జనరల్ బిపిన్ రావత్ యొక్క విగ్రహం. సో జనరల్ బిపిన్ రావత్ యొక్క విగ్రహాన్ని ఇటీవల ఎవరు ఆవిష్కరించారు అంటే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ దీన్ని ఆవిష్కరించారు. ఎక్కడంటే డెహ్రాడూన్లో. ఎవరు? ఎక్కడ ఆవిష్కరించారు? డెహ్రాడూన్లో. సో బిపిన్ రావత్ ఎవరు? జనరల్ బిపిన్ రావత్ అంటే భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సిడిఎస్ అంటాం కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. సో భారతదేశం మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అయిన ఒక హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. సో ఆయన గుర్తుగా ఎక్కడ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే డెహ్రాడూన్లో. ఎక్కడ? డెహ్రాడూన్లో. సో ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ఎవరున్నారంటే అనిల్ చౌహాన్. ఎవరు? అనిల్ చౌహాన్. నెక్స్ట్ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది చూద్దాం. ఎక్కడ జరిగింది అంటే లక్నోలో. ఎప్పుడు జరిగింది అంటే February 12th to 16th వరకు. సో ఎవరి ద్వారా అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా, ఆర్పిఎఫ్ ద్వారా. సో ఎన్నవది ఇది అంటే 67వది. సో ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్ ఎక్కడ జరిగింది అంటే లక్నోలో. ఎన్నో ఎడిషన్ అంటే 67th ఎడిషన్. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? February 12th to 16th దాకా. ఇప్పటి వరకు మనము February 2024కు సంబంధించిన జాతీయ అంశాలను ఎపిసోడ్ 1, 2, 3గా చూసాం కదా. సో ఎప్పుడైనా మనం ఈ ఎపిసోడ్లుగా ఇస్తున్నప్పుడు గత కొన్ని నెలలుగా చేస్తున్నట్టు ఏంటి అంటే ఇలా ఎపిసోడ్ ఎండింగ్లో అంటే ఏదైతే జాతీయాంశాలు కానీ, ప్రాంతీయాంశాలు కానీ, వార్తలు, వ్యక్తులు, ఇంకా ఇంపార్టెంట్ డేసు, ప్రాంతీయాంశాలు ఆ ఎపిసోడ్ ఎండింగ్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఎపిసోడ్లలో డిస్కస్ చేసిన వాటి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను కూడా 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి 2 ఆప్షన్స్ ఉంచడం జరుగుతుంది, మీకు రివిజన్కి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో. సో ఇప్పుడు మనం ఈ 3 ఎపిసోడ్లో చేసినటువంటి పలు రకాలైన క్వశ్చన్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, ఎలా అడిగారు ఇంతకుముందు, అలాంటివన్నీ కూడా చూద్దాం. సో దాంట్లో భాగంగా మొట్టమొదటి క్వశ్చన్ చూడండి. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో పథకాల గురించి సరైనది ఏది ఆర్ ఏవి? సో మొదటి స్థానంలో సైన్యం ఉంది, 2వ స్థానంలో కర్ణాటక ఉంది, 7వ స్థానంలో తెలంగాణ ఉంది. అంటే పథకాల జాబితాలో. సో ఈ పైవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోనే అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2024 ఎక్కడ జరిగింది? హైదరాబాదా, బెంగళూరా, న్యూఢిల్లీయా, ముంబయా? సో హైదరాబాదా, బెంగళూరా, న్యూఢిల్లీయా, ముంబయా? సో భారత్ మండపంలో జరిగింది అని చెప్పాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పాను. సో బెంగళూరు కాదండి, ముంబై కదా ఆన్సర్. ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, బి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్యం నిల్వ పథకం ఎక్కడ ప్రారంభించారు? అమెరికానా, రష్యానా, జపానా, భారతదేశమా? బి అండ్ సి ఆన్సర్ కాదండి, ఏడీలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్ అల్లర్లకు నష్టపరిహారం చెల్లించేలా చట్టం చేసిన రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్? సో
సో పైవన్నీ కరెక్టే. ఆల్రెడీ ఏ అండ్ బి అంటే ఉత్తరప్రదేశ్, హర్యానాలో ఉంది. రీసెంట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుకున్నాం. సో అల్లర్లకు నష్టపరిహారం చెల్లించేలాగా చట్టం చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే ఏదైనా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అలాంటివన్నీ జరిగినప్పుడు సో ఆ నష్టాన్ని కాస్త వాళ్ళే భరించాలనే చట్టం చేసినటువంటి రాష్ట్రాలు ఏది అంటే ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్. రంగ్పో అనే స్టేషన్కి ఎక్కడ శంకుస్థాపన చేశారు? సో రంగ్పో అనే స్టేషన్ ఎక్కడ ఉంది? సిక్కిమా, అస్సామా, మిజోరామా, అరుణాచల్ ప్రదేశ్? బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. ఇది ఏసీలోనే ఆన్సర్ ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశపు అతిపెద్ద డ్రోన్ పైలట్ శిక్షణ సంస్థ ఎక్కడ ప్రారంభించారు? ఐఐటి మద్రాస్, ఐఐటి గౌహతి, ఐఐటి ముంబై, ఐఐటి ఖరగ్పూర్? సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏబీలోనే ఆన్సర్ ఉంది. నమ్దఫా టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్? ఏ అండ్ బి కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. ఈ నమ్దఫా గురించి, ఫకే గురించి, కమ్లాంగ్ ఈ 3 టైగర్ రిజర్వ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో అక్కడ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఎన్టీసీఏతో అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీతో ఆ పర్టికులర్ స్టేటు ఒప్పందం చేసుకుంది అని చెప్పి అక్కడ పర్టికులర్ కాన్సెప్ట్లో చెప్పడం జరిగింది. సో నమ్దఫా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? సో ఏ అండ్ బి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో ఇక్కడ చూడండి, మీకు హింట్ ఇస్తున్నాను, అట్లీస్ట్ అది గుర్తొస్తుంది అని చెప్పి. నమ్దఫా, ఫకే, కమ్లాంగ్ ఈ 3 గురించి మాట్లాడుకున్నాము. ఎన్టీసీఏతో ఒప్పందం చేసుకుంది పర్టికులర్ స్టేట్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, ఈశాన్య ప్రాంతంలో హర్ఘర్ జల్ సాధించినటువంటి మొదటి రాష్ట్రం ఏది? సిక్కిమా, మిజోరామా, మణిపుర, అరుణాచల్ ప్రదేశ్? సో ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ సి ఆన్సర్ కాదు. నెక్స్ట్, అంతర్జాతీయ తోలు బొమ్మల పండుగ ఎక్కడ జరిగింది? వరంగల్, హైదరాబాద్, చండీగఢ్, ఢిల్లీ? సో ఎక్కడ జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అని చెప్పాను. సో ఏ అండ్ డి ఆన్సర్ కాదండి, బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, కాజీనేము అనేది ఏ రాష్ట్ర యొక్క అధికారిక రాష్ట్ర పండు? తెలంగాణ, కర్ణాటకన, అస్సామా, కేరళ? సో ఏ అండ్ సిలో ఆన్సర్ ఉంది, బి అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాటర్ వారియర్ నగరంగా గుర్తింపు పొందిన నగరం ఏది? హైదరాబాదా, బెంగళూరా, నోయిడానా, ముంబయా? సో వాటర్ సంరక్షణ కోసం, వాటర్ నిర్వహణకై దీన్ని ఇవ్వడం జరుగుతుంది, ఇచ్చారు అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, భారతదేశపు పొడవైన కేబుల్ బ్రిడ్జ్ ఏది? సీతా సేతువా, రామసేతువా, సుదర్శన్ సేతువా? ఏది కాదా? బి అండ్ సిలోనే ఆన్సర్ ఉంది, ఏ అండ్ డి ఆన్సర్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ ఎక్కడ జరిగింది? బెంగళూరు, మంగళూరు, మైసూరు, హుబ్లీ? సో ఏ అండ్ బిలోనే ఆన్సర్ ఉందండి, సి అండ్ డి ఆన్సర్ కాదు. ఫిబ్రవరి 16న జరిగింది అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్. సో బీచ్ సైడ్ స్టార్టప్ ఫెస్ట్ అనే పేర్లు దాంట్లోనే చూడండి, బెంగళూరు, మంగళూరులో ఎక్కడ బీచ్ దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవి అనేది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు కలిగిన రాష్ట్రం ఏది? తమిళనాడు, కర్ణాటక, కేరళ, సిక్కిం? సో సి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ బిలోనే ఆన్సర్ ఉంది. నెక్స్ట్, బాపు టవర్ ఎక్కడ ఏర్పాటు చేశారు? ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, గోవా? సో సి అండ్ ఏలోనే ఆన్సర్ ఉందండి, బి అండ్ డి ఆన్సర్ కాదు. ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది, గుజరాత్, గోవా కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలోనే అతిపెద్ద థియేటర్ ఫెస్టివల్ భారత్ రంగ్ మహోత్సవ్ ఎక్కడ జరిగింది? మహారాష్ట్ర, హర్యానా, గుజరాత్, పంజాబ్? సో ఎక్కడ జరిగింది? భారత్ రంగ్ మహోత్సవ్ పంజాబా, గుజరాతా, హర్యానా, మహారాష్ట్ర? ఏబి ఆన్సర్ కాదండి, సి అండ్ డిలోనే ఆన్సర్ ఉంది. సో ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాలు, ఆ జాతీయాంశాలకు సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఎలా ఎలిమినేట్ చేయాలి, సో మనం ప్రీవియస్గా చదివిన దాని నుంచి ఎలా ఆ ఆన్సర్ రాబట్టుకోవాలనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ జాతీయాంశాలను మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన జాతీయాంశాలను ఎపిసోడ్ 1, 2, 3గా చేసాము. థర్డ్ ఎపిసోడ్లో అంశాలతో పాటుగా ఆ 3 ఎపిసోడ్లకు సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో
ఇప్పటి వరకు మనము ఫిబ్రవరి 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు జాతీయాంశాలు వాటికి సంబంధించినటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసాం కదా. ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ధన్యవాదాలు.